ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ కేర్ అండ్ కన్సర్న్ దేవుని మాట అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మన దైవ వర్తమానమునకు మూలవాక్యంగా ఆదికాండము 5వ అధ్యాయము 21 నుండి 25 వచనముల వరకు చదువుకుందాం. హనోకు 60 ఏండ్లు బ్రతికి మెతూషెలాను కనెను. హనోకు మెతూషెలాను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకున్నాం. సర్వాధికారి మా ప్రియ పరలోకపు తండ్రి యేసురాజా, నీకు వందనాలు. చదవబడిన వాక్య భాగము విరిచి వడ్డించండి, మీకు పురోభద్రపరచండి ప్రభువా. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సును నాకు మాకందరికి అనుగ్రహించండి, పురోభద్రపరచుకోండి ప్రభువా. నువ్వు నాతో మా అందరితో మాట్లాడి నువ్వే సహాయం వచ్చి నమ్మదగిన నీ హస్తాలకు మమ్మల్ని ఉంచమని నువ్వే తోడైనా ఈశ్వరుని ప్రేమించడి వేడుకుంటున్నాను తండ్రి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన వాక్య భాగంలో హనోకును గూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఇక్కడ హనోకు జీవితమును 2 భాగాలుగా దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిది, హనోకు 65 ఏళ్ళు బ్రతికిన వాడై మెతూషెలాను కనెను అని అక్కడికి ఆపేసి, మళ్ళీ తర్వాత మెతూషెలాను కనిన తర్వాత 300 సంవత్సరములు బ్రతికి దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ప్రియులారా, హనోకు జీవితము దైవ చిత్తమునకు సంబంధించినటువంటి ఒక కుటుంబముగా మనము పరిగణించవచ్చు. దైవ చిత్త ప్రకారము నడిచే తండ్రి అని మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఎలాగంటే హనోకు జీవితాన్ని 2 భాగాలుగా చూడొచ్చు. మొదటిది 65 సంవత్సరములకు ముందు, 65 సంవత్సరముల తర్వాత. 65 సంవత్సరములకు ముందు జీవితంలో ఒకటే మాట అన్నాడు, 65 సంవత్సరములు బ్రతికి మెతూషెలాను కనెను. తర్వాత 300 సంవత్సరాలు బతికి కుమారులను కుమార్తెలను కనెను. ప్రియులారా, ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, ఆ 65 సంవత్సరాలను దేవుడు ప్రత్యేకించి చూపించాడు. మిగతా 300 సంవత్సరాలు చూపించాడు. ఏమన్నాడు? ఈ 300 సంవత్సరాలు దేవునితో నడుచుచు అంటే, మరి ఆ 65 సంవత్సరాలు హనోకు దేవునితో నడవలేదా? దేవునిలో లేడా? దేవునిలో ఉన్నాడు కానీ ఆయనతో కలిసి నడవలేదు. అదే నేను తరచూ చెప్తుంటాను ఏంటంటే, మనం దేవునితో ఉన్నాము కానీ ఉంటాం, కానీ దేవునితో కలిసి నడవము అనేది ఇది. ప్రియులారా, హనోకు మెతూషెలాను కనడానికి ముందు ఆ 65 సంవత్సరాల జీవితం ఏదైతే ఉన్నదో, దేవునికి కొంత అటో ఇటో బతికి ఉంటాడు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దాన్ని సపరేట్ చేసి చూపిస్తుంది వాక్యం. తర్వాత ఈ మిగతా 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ఎందుకు దీన్ని సపరేట్ చేసి చూపిస్తున్నాడంటే, ఈరోజు చాలామంది స్త్రీలు కానీ పురుషులు కానీ వాడుతున్నటువంటి ఏకైక మాట ఏమిటంటే, అయ్యా మేము దేవునితో నడవడానికి లేదా ఉండడానికి మాకు కాస్త ఆటంకము. ఏం ఆటంకం ఉన్నది? కుటుంబము ఆటంకం. వీళ్ళారా, చాలా కుటుంబాల్లో ఉన్నటువంటి ఒక సమస్య ఇది. ఏమిటంటే, నేను ప్రార్థన చేయడానికి నాకు సమయం లేదు. ఎందుకు లేదమ్మా అని అడిగితే, నాకు ఇంట్లో పనితో సరిపోతుంది సార్, పిల్లలకు, మా ఆయనకు, కుటుంబంలో ఉన్న అందరికీ నేను సపర్యలు చేయాలి కనుక నాకు సమయం లేదు. పురుషుని అడిగితే బాధ్యతలు, బాధలు, సమస్యలు, ఎన్నో రకాల నానా రకాల కారణాలను చూపిస్తుంది. ప్రియులారా, ఇక్కడ హనోకు
ఆ 65 సంవత్సరాల తర్వాత 300 సంవత్సరాలు బ్రతికారు. ఎంతమంది పిల్లల్ని కానీ ఉండొచ్చు? అతడు సంసార ధర్మానికి కానీ కుటుంబ బాధ్యతను కానీ విస్మరించలేదు. దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. కుమారులను కుమార్తెలను కన్నాడంటే కుటుంబాన్ని విస్మరించినట్టు కాదు. కుటుంబముతో ఉంటూనే, కుటుంబంలో ఏది కావాలో ఏది అవసరమో చూస్తూనే హనోకు దేవునితో నడిచాడు. ఈరోజు చాలామంది కొంత సమయం వచ్చి వైవాహిక జీవితంలో కొంత సమయం తర్వాత విరక్తి అనేది ఆ కుటుంబాన్ని పట్టించుకోకపోవడం చాలా కొంతమంది భక్తుల్లో కనబడుతుంది, దేవుని పిల్లలు. ఎందుకు అంటే రెండింటిని మేము బ్యాలెన్స్ చేయలేకపోతున్నాం అంటున్నారు. చాలామందిలో ఉన్న సమస్య భక్తి జీవితము, వైవాహిక జీవితం. కనుక ఏదో ఒకటి వదిలేయాలి, లేదా ఏదో ఒక దాన్ని నిర్లక్ష్యం చేయాలి. వదిలేయకపోయినా నిర్లక్ష్యానికి గురవుతుంది. ఇటు భక్తి జీవితమా లేదా కుటుంబమా? ప్రియులారా, ఏది నిర్లక్ష్యం కావడం దేవుడి చిత్తం కాదు. ఎందుకంటే నీ కుటుంబాన్ని, బంధాలను, బంధుత్వాలను ఇచ్చిందే దేవుడు. ఎందుకంటే దేవుడు చేసిన సృష్టిలో ప్రతిదీ మంచిది అని తోచు. ముఖ్యంగా నిన్ను సృష్టించాడు, నీకు బంధాలు, బంధుత్వాలు అన్నీ ఇచ్చాడు దేవుడు. ఆ ఇచ్చిన బంధుత్వాలను కాపాడుకోవడంలో మనం సక్సెస్ కావాలి, నిర్లక్ష్యం చేయడానికి లేదు. నువ్వెంత పెద్ద ప్రార్థనా పరుడివి కావాలన్నా, ఏది కావాలన్నా నీ కుటుంబంతో పాటు ఉంటూనే కావాలి. ఎందుకంటే వైవాహిక జీవితం దేవుడు నీవు ఒకరితో జతపరచబడిన తరువాత అది నీకు ఆటంకంగా తోచకూడదు. ఎందుకంటే హవ్వమును చేసిన తర్వాత, ఆదాము దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ఒక మాట ఉంటుంది, ఇది మంచిదని దేవుడు ఎంచెను. ఏది మంచిదని? భార్య భర్త కలిసి బ్రతకడం మంచిది అని దేవుడు ఎంచెను. కనుక హనోకు ఎలాగనైతే దేవునితో నడుచు సంతానాన్ని కన్నాడు, అలాగనే నీవు దేవునితో నడుచుచూనే నీ కుటుంబాన్ని చూసుకోవాలి. నీకు ప్రార్థనకు కానీ ఎలాంటి నీ భక్తి జీవితానికి కుటుంబాన్ని ఆటంకంగా చూపకూడదు. ఎందుకంటే నీవు మానసికంగా సిద్ధపాటు లేక వాళ్ళను సాకుగా చూపిస్తున్నామే తప్ప ప్రార్థన చేయడానికో, వాక్యం చదవడానికో, దేవునితో కలిసి బ్రతకడానికో అది ఆటంకం కాదు. 300 సంవత్సరాలలో అనేక మంది పిల్లల్ని హనోకు కనుంటాడు. వారు కూడా, పిల్లలు కూడా హనోకును డిస్టర్బ్ చేసి ఉంటారు. కానీ డిస్టర్బ్ అవుతుందని కుటుంబాన్ని వదిలేసేవాడు దేవుని కుమారుడు. దేవుని చిత్త ప్రకారము బ్రతికినట్టు, దేవుని ఆలోచన ప్రకారము జీవించినట్టు కాదు. ఎందుకంటే నీకు కుటుంబాన్ని ఇచ్చిందే దేవుడు. పిల్లలు చాలామంది నాకు ఇక భక్తి కావాలి, జీవితాన్ని భరించలేదని కుటుంబాలను వదిలేసిపోతున్నవారు, పక్కన పెడుతున్నవారు. కానీ కుమారులను కుమార్తెలను సంతానాన్ని ఎవరిచ్చాడు? గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానం. దేవుడిచ్చిన బహుమానాలను ఈరోజు నిర్లక్ష్యం చేస్తున్నారు. పిల్లలని ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో వారు దేవుని చేతను బహుమానం పొంది ఆ బహుమానాన్ని పక్కకు పడేసినట్టు. అంటే దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదకరమైన గిఫ్ట్ మీద నీకు అభిమానం లేదు. చాలామంది ఈరోజు పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ముఖ్యంగా నీవు ఉన్న స్థితిని బట్టి దేవునితో నడవాలి. నీవు దేవునితో నడిస్తేనే నీ కుటుంబాన్ని ఎలాగూ పాలించాలి అన్నది నీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన గొప్ప గృహ నిర్వాహకుడై ఉన్నాడని వాక్యము చెప్పింది. ఎవరు గొప్ప గృహ నిర్వాహకుడు?
నిర్వాహకుడు ఎవరు? నిర్మాణము చేసింది ఆయనే, నిర్వహణ చేస్తుంది కూడా. ప్రియులారా, దేవుని గృహ నిర్వాహక తత్వంలో మనం ఒక మంచి పనివారుగా ఉండాలి. నీకు ఇవ్వబడినటువంటి స్థానమును ఎప్పుడు నీవు సమర్థవంతంగా ఎదుర్కొనాలి. ప్రియులారా, ఎప్పుడు కానీ ఏదో ఒక చిన్న సమస్యను సాకుగా చూపించి మనం దేవునికి అవిధేయులుగా కాకూడదు. హనోకు దేవునితో నడిచెను. మనము దేవునితో నడిచే తత్వం మనలో లేదు గనుకనే ఈరోజు నీకు ఆటంకాలుగా కనపడుతున్నవి బంధుత్వాలు. ఈ లోకంలో ఉన్న ప్రతి బంధుత్వము దేవుడిచ్చింది. అన్న చెల్లెలు, అక్క తమ్ముళ్ళు, తల్లిదండ్రులు, చుట్టాలు, స్నేహితులు, ప్రతిదీ దేవుని సృష్టిలో నుంచి వచ్చింది. నువ్వు దేన్ని నిర్లక్ష్యం చేయడానికి లేదు. వీళ్ళ వల్ల నాకు అభ్యంతరం కలుగుతుంది. ఎప్పుడు ఆ స్థాయికి రావాలి అంటే పూర్తిగా వారు వల్ల నువ్వు దేవునికి కంప్లీట్గా దేవునికి దూరం అవుతున్నావు, దేవుడిని వదిలేసే పరిస్థితిలోకి వచ్చినావన్నప్పుడు మాత్రమే వారి గురించి వాళ్ళు ఏం చేయాలన్నది ఆలోచించాలి. కానీ అంత మట్టుకు వాళ్ళను పక్కకు పెట్టే స్థాయిలో ఉన్నప్పుడు ప్రియులారా, మన దైనందిన జీవితంలో మనం ఆశీర్వదించబడాలి అంటే హనోకు దేవునితో నడిచింది. ఈరోజు నేను, నా కుటుంబము ఆశీర్వదించబడాలి, నా పిల్లలు బాగుండాలి, నా కుటుంబ వ్యవస్థ బాగుండాలి, నా అనుకున్న వారందరూ సకల ఆరోగ్య ఐశ్వర్యాలతో తులతూగాలని నువ్వు కోరుకుంటే, ఆ ఆశ గనుక నీ మనస్సులో ఉంటే, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు చెప్తున్నటువంటి ఒకే ఒక మాట, నీవు కూడా దేవునితో నడవడాన్ని అలవాటు చేసుకోవాలి. దేవునితో నడుస్తున్నప్పుడు నువ్వు ఏదైతే చేస్తావో, సంసార ధర్మం నిర్వహించి పిల్లల్ని కంటావా, లేదా నీ సంసారాన్ని సరిగా నడుపుతావా, ఏం చేస్తావో, ఏమి చేసినా నీవు దేవునితో నడుచుచు చేసినప్పుడు నీవు సకలము ఆశీర్వదించబడతావు. దేవునితో నడవడం నువ్వు ఎప్పుడు ఆపిస్తావో, ఎప్పుడు నీ ప్రార్థనా జీవితం ఆగిపోతుందో, ఎప్పుడు నీ వాక్య ధ్యానం ఆగిపోతుందో, ఎప్పుడు నువ్వు దేవునికి లోబడడం ఆగిపోతుందో, అక్కడ నువ్వు దేవునితో నడక ఆపేసినట్టే. ఇంకా దేవుని చిత్తమునకు నువ్వు లోబడనట్టే. దేవుడి చిత్తం ఎప్పుడైతే నువ్వు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బ్రతుకుతావో, అప్పుడు నీ జీవితంలో దేవుని చిత్తము పని చేయదు. నీవు సరిగా లేనంత మట్టుకు నీ జీవితంలో ఆశీర్వాదం అనేది ఏ రోజు రాదు. ప్రియులారా, జాగ్రత్తగా మనం ఎలాగున్నామో దేవుడు మనకు అలాగానే ఉంటాడు. నువ్వేం చేస్తున్నావో దేవుడు నీ కొరకు అదే చేస్తాడు. అందుకనే మత్తయి సువార్తలో నీవు ఎట్టి కొలతతో కొలతతో నీకు అట్టి కొలతతోనే మరలా కొలవబడునున్నాడు. ఆ కొలత నీవిచ్చే కొలత ఎలాగుంటుందో దానికి 100 రెట్లు దేవుడు నీకు అత్యధిక ఆశీర్వాదం ఇవ్వడానికి ఈ ఉదయకాలం సంసిద్ధంగా ఉన్నాడు. కనుక మనల్ని మనం స్వపరీక్ష చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. విత్తబడిన వాక్యమును మంచి నెలలో పడిన విత్తనం నూరంతలు ఫలించినట్లు మా అందరి జీవితాల్లో ఫలించే కృపను దయచేయి. నీ కృపలో భద్రపరిచి కాపాడండి. మాకు కావాల్సిన ప్రతి ఒక్కరి అవసరతను తీర్చి నువ్వే తోడండి. అలాగనే మా జీవితాలకు మీరు ఆశీర్వాదం దయచేయి. ప్రభువా, ఈ ఉదయకాలమున మాతో మాట్లాడినందుకు నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవునితో కలిసి నడిచి బ్రతికే కృపను మా అందరి జీవితాల్లో దయచేయము. యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రైన పరమ ప్రేమ రక్షకుడైన యేసునాథుని కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శాశ్వత ఆశీర్వాదం సన్నది ఇది మొదలుకొని క్రీస్తు రెండో రాకడ పర్యంతం వరకు మనందరి జీవితాలకు మెండుగా తోడైనను గాక. ఆమేన్. యేసు రక్తమే జేమ్స్లో రక్తం ఇచ్చే ప్రవేశంలోకి సంపూర్ణ విజయం కలక అపవాదికి అనుగ్రహకనంత కోటి రాశినము కలుగును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దైవాశిష్యులు. దేవుడు మనలందరినీ సదా కాపాడి దీవించును గాక. ఆమేన్.